నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జల్శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు పవన్ భేటీ. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై మంతనాలు. రేఖా గుప్తా నేతృత్వంలో ఢిల్లీలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం. పరమేశ్ వర్మతో సహా మరో 5 మంత్రులుగా ప్రమాణం. టీటీడీ బోర్డు సభ్యుడి అనుచిత ప్రవర్తనపై ఉద్యోగుల ఆందోళన. నరేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్. అడవి పందుల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో 3 మృతి. నిజామాబాద్ జిల్లా పెగడపల్లిలో విషాదం. భారత ఎన్నికల్లో జోక్యానికి బైడెన్ యత్నించారన్న ట్రంప్. మరెవరినో గెలిపించేందుకు నిధులు ఖర్చు చేశారని ఆరోపణ. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేతకు కారణాలేంటి? ఈ రోజు వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కూడా జరిగింది. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేసినటువంటి న్యాయస్థానం ఈ రోజు పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో ఆయన 71 నిందితుడిగా ఉన్నారు. సుమారు 80 మంది వరకు నిందితులు ఉండగా ఇందులో ఆయన 71గా నిందితుడిగా ఉన్నారు. అయితే ఇదంతా దురుద్దేశపూర్వకంగానే తన పైన కేసు నమోదు చేశారని, ఆ సంఘటన స్థలంలో తాను లేనని కోర్టులో వంశీ తరఫున వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోటే ఈ విధంగా చేశారని తెలిపారు. అయితే మరొక వైపు ఇటు పోలీసుల తరపు నుంచి వాదనలు ఇదంతా చేసిందంతా వైసీపీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ వైసీపీ అనుచరులు ఇదంతా చేశారు, దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయటం, నిప్పు పెట్టడం, చాలా అల్లర్లు, అంటే ప్రాణాలు పోయేంత భయపడే విధంగా వ్యవహరించారు. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, వైసీపీ ప్రభుత్వము దీని మీద కేవలం కేసు నమోదు చేసి వదిలేసింది. నిందితుల్ని అరెస్ట్ చేయటం పట్టించుకోలేదు అని ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈయన కీలకంగా వ్యవహరించారు. ఈ ఆదేశాలతోటే జరిగిందనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా కేవలం బెదిరించడానికే కాకుండా అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా, చాలా మారణకాండ సృష్టించారనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజు ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ధన్యవాదాలు జయప్రకాష్. సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. జల్ జీవన్ మిషన్ గురించి కేంద్ర మంత్రితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచేందుకు తగిన ఆర్థిక సాయంపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం రామ్లీలా మైదానంలో జరిగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనానంతరం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఇతర సాయంపై చర్చించనున్నారు. తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు. రాత్రికల్లా తిరిగి అమరావతికి చేరుకుంటారు.
ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలో ఏర్పడనున్న నూతన ప్రభుత్వంలో 6 మంత్రులు ఉండనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై గెలుపొందిన పర్వేష్ వర్మతో సహా మరో 5 మంత్రులు ఇవాళ ప్రమాణం చేయనున్నారని అధికారులు తెలిపారు. రేఖా గుప్తా సలహా మేరకు రాష్ట్రపతి పర్వేష్ వర్మ, ఆశిష్ సోద్, మన్జిందర్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్లను మంత్రులుగా నియమించారని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎంతో పాటు 6 మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా సతీష్ ఉపాధ్యాయ్ ఉండనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరిట 2 వ్యక్తులు డబ్బు తీసుకుని మోసం చేశారని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులను బాధితుడు ఆశ్రయించారు. కదిరికి చెందిన మురళీధర్ ఓబుల దేవర చెరువుకు చెందిన ఆంజనేయులు 3,70,000 రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లాలోనూ పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారని బాధితుడు ఆరోపించారు. జాబ్ ఇప్పిస్తానని కదిరి నివాసి అయిన మురళీధరు మళ్ళీ కాజిపుంటుపల్లికి చెందిన ఆంజనేయులు 3,70,000 రూపాయలు నా దగ్గర తీసుకొని 2023 సంవత్సరంలో తీసుకున్నారు. ఇప్పటికీ జాబ్ ఇవ్వలేదు, డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వలేదు. కాల్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పైగా బెదిరించారు, నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫ్యూచర్ లేకుండా చేస్తాము అనేసి బెదిరిస్తున్నారు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా పెగడపల్లి శివారులోని పంట పొలంలో విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. రెంజల్ మండలం సాట్పూర్కు చెందిన ఓసు గంగారం, అతని భార్య బాలమణి, కుమారుడు కిషన్ అడవి పందులు పట్టేందుకు పొలాల వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి 3 మరణించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో మొయినాబాద్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి 3 రోజుల కస్టడీ నేటితో ముగియనుండగా రేపు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. కస్టడీ విచారణలో చేసిన నేరాన్ని వీర రాఘవరెడ్డి ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీర రాఘవరెడ్డి నేరాంగీకార వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేస్తున్నారు. దాడి చేయడానికి కారణాలతో పాటు ఇలా ఎందుకు మారావని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు చెప్పారని పోలీసులు తెలిపారు. గతంలో తన కుమార్తెను పాఠశాల నుంచి డిటెన్షన్ చేయడంతో పోలీస్ స్టేషన్ కోర్టుకు వెళ్లారని, కానీ ఎక్కడా తనకు న్యాయం జరగలేదని తెలిపాడు. బాధల్లో ఉన్నప్పుడు ఓ సాధువు కలిసి జ్ఞానోదయం కలిగించాడని తెలిపాడు. తనకు న్యాయం జరగకపోవడంతో సాధువు చెప్పినట్లు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపాడు. అందుకోసం రామరాజ్యం ఏర్పాటుకు సైన్యాన్ని తయారు చేస్తున్నారని, కోసలేంద్ర ట్రస్ట్ ద్వారా నిధులు సేకరిస్తున్నారని తెలిపాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై అన్యాయంగా కేసులు పెట్టారని వీర రాఘవరెడ్డి తెలిపాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 4 నుంచి 31 వరకు జరిగే పోటీల్లో గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇతర ఈవెంట్లు జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన యువతులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణ 10 ఏళ్లుగా వేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం అందాల సుందరి పోటీలకు వేదిక అవుతోంది. మిస్ వరల్డ్ పోటీలను 8 నుంచి 9 ఈవెంట్లుగా నిర్వహించనున్నట్లు సమాచారం. లండన్ వేదికగా ఉన్న మిస్ వరల్డ్ సంస్థ తెలంగాణ పర్యాటక సంస్థతో కలిసి పోటీలను నిర్వహించనుంది. మిగిలిన ఈవెంట్ల నిర్వహణకు రామప్ప, యాదాద్రి ఆలయాలు, లక్నవరం, అనంతగిరి వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దుబాయ్ నగరం నుంచి తీవ్ర పోటీ ఎదురైనా హైదరాబాద్ ఉన్న అన్ని అనుకూలతల వల్లే భాగ్యనగరానికి ఆతిథ్య హక్కులు దక్కాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు బైడెన్ ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ కేటాయించడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఫ్లోరిడాలోని మియామిలో జరిగిన FII ప్రియారిటీ షోలో పాల్గొన్న ట్రంప్ భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు ఎందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించినట్లు అర్థమవుతోందని అన్నారు. ఈ విషయాన్ని భారత్ ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఈ నెల 16న ఒక జాబితా విడుదల చేసింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. 21 million for voter turnout in India. Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Well, we ought to tell the Indian government, because when we hear that Russia spent about $2 in our country, it was a big deal, right? They took some internet ads for $2,000. This is a total breakthrough. $21 million for India.
వైసీపీ హయాంలో భూములిచ్చి మోసపోయామని తూర్పుగోదావరి జిల్లా వెలుగుబందర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న కాలనీల పేరిట అధిక డబ్బు ఆశ చూపి తమ పంట పొలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ తమ గోడు వెలిబుచ్చారు. 2 ఏళ్లు దాటినా ఖాతాలో నగదు జమ చేయకుండా భూపత్రాలు అధికారులు ఆధీనంలో ఉంచుకున్నారని వాపోయారు. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న రైతులతో మా ప్రతినిధి సాయి కృష్ణ ముఖాముఖి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలంటూ రైతుల నుంచి భూములు సేకరించింది. వారికి ఖాతాల్లో నగదు జమ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో ఇలాంటి వ్యవహారమే 2 ఏళ్లుగా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రాజమహేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి తమ భూములు తమకు ఇవ్వాలని వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైతులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాకు బ్యాంకులో ఉన్న కాగితాలు సొసైటీ బ్యాంకులో పెట్టుకున్నామండి. సొసైటీలో బ్యాంకులో పెట్టుకుని మాకు 1 రోజుల్లో డబ్బులు వేసేస్తాం. అలాగని మా కాగితాలు తెచ్చేమి అలాగనండి అప్పటికప్పుడు నుంచున్న పడంగా తెప్పించారండి. తెప్పించి ఈ రోజు కూడా మాకు ఈ పరిపాలన కూడా డబ్బులు వేయలేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్లో పుచ్చుకున్నారండి. 2023లో తీసుకున్నారండి. ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడ కూడా తిప్పుతున్నారండి మమ్మల్ని. ఈ రోజు కూడా మాకు డబ్బులు వేయలేదండి. మాకు పేపర్లు కూడా ఇచ్చేయాలండి. ఇప్పుడు మాకు ఇచ్చేస్తే బయట ఎక్కడన్నా తీసుకుంటే మేము బాకీలు తీసుకుంటామండి. మాకు పెళ్ళయి పాప ఉందండి. పెళ్ళయి పాప కూడా పెళ్లి చేసుకోవాలండి. మాకు ఏంటండి ఈ తిప్పలో మా డబ్బులు తీసుకోవడం ఏంటండి? మా కాగితాలు తీసుకుని మాకు డబ్బులు వేయకండి. ఇలాగ మమ్మల్ని ఇలా పాటలు పెడతాం. మాకన్నా మీకు న్యాయమా అండి ఇది? మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. మాకు మీద దయించి మా పేపర్లు మాకు ఇచ్చేస్తాయండి. 8 రోజుల్లో ఇచ్చేస్తామనేసి అండి డాక్యుమెంట్ తీసుకున్నారండి. తీసుకునండి ఇప్పుడు 2003 అండి 2 సంవత్సరాలు అయిపోతుంది కానీ అమౌంట్ వేయలేదండి. మాకు కాగితాలు ఏమంటుంటే ఇస్తలేదండి. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మేము మాకు న్యాయం చేయాలని తిరుగుతున్నామండి. మరి పాప పెళ్లి కానీ ఇస్తే ఇప్పటికి ఇంకా ఇవ్వలేదండి. ఇస్తామన్నారు. మా అల్లుడు గారు అమ్మ ఇస్తేనే కానీ కుదరదని పాపని తీసుకొచ్చి ఇంటికాడ దేవెట్టేసాడండి. మా పోటలు ఎవరికి చెప్పుకోండి? గవర్నమెంటే ఇలా తిప్పుతుంటేని గవర్నమెంట్ న్యాయం చేయాలండి. గవర్నమెంటే మమ్మల్ని ఇలా తిప్పి ఏడిపిస్తుంటే మేము ఎవరికి చెప్పుకోమండి మా బాధలో. గత ప్రభుత్వంలోనండి వారం రోజుల్లో అమౌంట్ వేస్తామని చెప్పి ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఒరిజినల్ దస్తావేజులు తీసుకున్నారండి. ప్రతి రైతుల్ని కూడా నమ్మించారండి. వారం రోజులు వేసేస్తాం, మీ కష్టాలు ఉంటే మీ కష్టాలు తీరిపోతాయని చెప్పి వారం రోజులు వేసేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏమండి పొలంలోకి వచ్చారండి. వచ్చి భూసేకరణ చేశారండి. మా దగ్గర ఒరిజినల్ పేపర్లు తీసుకున్నారండి. ఇప్పటివరకు కూడా అసలు డబ్బులన్నా ప్రస్తావనే లేదండి. ఇదిగోండి గ్రీవెన్సీల్లో పెట్టానండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర అండి. అండ్ బిల్లు రిటర్న్ అని చెప్పి వస్తుందండి. ఇది బిల్లు రిటర్న్ అని వచ్చినప్పుడు మా పేపర్లు మాకు ఇచ్చేయాలి కదండి. పిల్లలు కట్నాలు నిమిత్తం ఇచ్చుకున్నాయండి. బయట అప్పులు చేసి ఆ సొసైటీల్లో కాగితాలు ఉంటాయి. ఒరిజినల్ ఇడిపించండి, 3 రూపాయల వడ్డీలు బయట తెచ్చి ఇడిపించండి. ఆ పేపర్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చామండి. ఆ బయట 3 రూపాయలకి వడ్డీలకి తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చి మమ్మల్ని రోజు గొడవరండి ఇంటి దగ్గర. జగనన్న కాలనీ నిమిత్తంగా ఇళ్ల స్థలాలు తీసుకున్నారని చెప్పిన మా గ్రామం రావడం జరిగింది. చూసి రాజనగరం తహసీల్దార్ గారు అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా మా గ్రామం రావడం జరిగింది. చూసి మీకు తక్షణమే మీకు 6 రోజుల్లో మీ భూములకి అమౌంట్ చెల్లిస్తామని చెప్పని ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం తీసుకొచ్చి వీళ్ళు తీసుకుని ఈ రోజు కూడా సుమారు 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఎవరైతే ఈ మార్కెట్లో అమౌంట్ పడుతుందన్న ఉద్దేశంతోనే బ్యాంకులో ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కువ వడ్డీ అయినా సరే నెలలో వారంలో మాకు అమౌంట్ వస్తుందని ఆశతోనే ఈ కాగితాలను తెచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా రేపు అని చెప్పని ఈ రోజు 42 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. అలాగే సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. ఎప్పటికప్పుడు ఈ అమౌంట్ అన్నా వేస్తాం, ఈ అమౌంట్ అన్నా ఇవ్వండి, లేదంటే కాగితాలన్నా మాకు ఇచ్చేయండి, మళ్ళీ వేరే దుక్కు మేము మార్చుకుందామని చెప్తుంటే మీకు అయిపోతుంది పైన సీఎం దృష్టి తీసుకెళ్తాం, డిప్యూటీ సీఎం దృష్టి తీసుకెళ్తామని చెప్పడం జరుగుతుంది తప్ప మేము ప్రతిరోజు కూడా తిరగడం జరిగిపోతుంది. కాబట్టి మాకు దయచేసి మా కాగితాలు మాకు ఇప్పించాలని కోరుతున్నామండి. నాతో పాటుగా పక్కన రైతులని ఒక 20 ఎకరాల వరకు మేము పోగు చేసి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళకి నేను అడిగి ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు ఏమైందంటే అండి, నాకు వస్తే ఇక్కడ కూడా సమాధానం చెప్పడం లేదు. వాళ్ళు నా ఇంటికి వచ్చి నానా రకాలుగా గొడవలు చేస్తున్నారు. మాకేంటంటే బ్యాంకులో ఉన్న పేపర్స్ తెచ్చుకోవడానికి బయట అప్పులు చేసి తెచ్చుకున్నాం. ఇవాళ ఆ అప్పు తీర్చలేము. బ్యాంకులో లోన్ తెచ్చుకుని ఆ పేపర్స్ ఉంటే పెట్టుకుని తెచ్చుకుని ఈ అవసరాలు తీసుకుందామంటే మా పేపర్స్ మాకు ఇస్తలేదు. ప్రతి వారం కూడా వెళ్తున్నాం, ఈ అర్జీలు పెట్టుకుంటున్నామే తప్ప వారం మళ్ళీ మామూలే. మేము ఇప్పుడు వచ్చి ఒక 60 సార్లన్నా తిరుగుంటామండి. ఎవరైనా బిల్లు ఇట్టాం ఈ ఆలడిపోతాయి, 2 రోజులు పడిపోతాయి. ఎవరో జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ ఇదే సమాధానం అండి.
ఎవరో మాకు భరోసా ఇవ్వడం లేదు. ఏమంటే పడలేదు కదా మాకు రిజెక్ట్ పెట్టి మా బిల్లు మాకు ఇవ్వండి, మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అంటే, లేదమ్మా మీకు గంటలు పడవచ్చు, లేకపోతే 2 రోజులు పడిపోవచ్చు, ఈలో మీకు ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇదే సమాధానం చెప్తున్నారండి జాయింట్ కలెక్టర్ గారు కూడా. 61 సెంట్ అండి. నేను ముందు బ్యాంకులో పెట్టుకున్నానండి కాగితాలు రూపాయి వడ్డీకి పెట్టిన తర్వాత ఈ సేల్ అయిపోతున్నాయి కాగితాలు ఇస్తామని చెప్పి ఉన్నవాడు పక్కవారు అడిగారండి. అడిగితే నేను అక్కడ బ్యాంకులో మళ్ళీ ఆ 3 లక్షలు 3 రూపాయల వడ్డీకి తెచ్చి అది కట్టి ఆ కాగితాలు వీరికి ఇచ్చానండి. అప్పుడే వారి దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుందండి. 2 సంవత్సరాల నుంచి ఏం లేదంటే ఆ అప్పులో లేవు నన్ను పీకెత్తున్నారండి. నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చిందండి నాకు. మీరు ఏమైనా న్యాయం చేసే కాగితాలు ఇస్తే నేను ఎవరికో ఒకరు అమ్ముకునే బాకీలు తీర్చుకుంటానండి. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన రైతులకు నిర్వాహకం. దీనికి సంబంధించి ఇప్పటికే కాళ్ళరిగేలాగా కార్యాలయాల చుట్టూ సన్నా చిన్నకారు రైతులైతే తిరుగుతున్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలి. ఇప్పుడైతే మా ఖాతాల్లో నగదు జమ చేయొద్దు, మా డాక్యుమెంట్లు పత్రాలు పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన భూములకు సంబంధించిన పత్రాలన్నీ ఇవ్వాలి, మేము ఆ భూముల్ని తిరిగి కుటుంబ అవసరాల కోసం వాడుకుంటామని రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో కూటమి పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై గతంలో కలిసికట్టుగా పోరాడామని, ఇప్పుడు అలాంటి స్ఫూర్తినే కొనసాగించాలన్నారు. పట్టభద్రులకు మంచి చేసేలా తనవంతు కృషి చేస్తారని కూటమి అభ్యర్థి ఆలపాటి హామీ ఇచ్చారు. మనం యొక్క మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఈ రోజున పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు. కార్పొరేషన్ కంటే ఇంకోటికంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు నరేష్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా టీటీడీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రోజున శ్రీవారి ఆలయ మహాద్వారం గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి పట్ల నరేష్ కుమార్ అనుచితంగా వ్యవహరించారు. నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. నరేష్ కుమార్ వైఖరికి నిరసనగా తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నరేష్ కుమార్ను బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర పథకాలను విరివిగా ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారు. కానీ జగన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. తన 5 ఏళ్ల పాలనలో కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వని జగన్ కొన్ని పథకాలను అసలు పట్టించుకోలేదు. ఫలితంగా ఆయన జమానాలో రాష్ట్రానికి రావాల్సిన 39,642 కోట్ల విలువైన కేంద్ర పథకాలు విధ్వంసానికి గురయ్యాయి. 1.83 కోట్ల పైన ప్రజలు నష్టపోయారు. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు అడుగడుగునా వైఫల్యమే కనిపించింది. 5 ఏళ్లు విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కేంద్ర ప్రాయోజిత పథకాల్ని సైతం సద్వినియోగం చేసుకోలేదు. వీటిలో రాష్ట్ర వాటా నిధులు అసలు ఇవ్వనివి, సకాలంలో ఇవ్వనివి ఉన్నాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో కేంద్ర నిధుల్ని రాష్ట్రానికి సాధించుకోలేకపోయాం. కేంద్రమిచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కలిపి 39,642 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు, సంక్షేమాన్ని నష్టపోయాం. 1.83 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. వివిధ పథకాల ప్రయోజనాలు అందుకోని లబ్దిదారులు 56 లక్షలకు మించి ఉన్నారు. అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించక 42,26,000 కుటుంబాలు నష్టపోయాయి. ఒక్కో కుటుంబంలో సగటున 3 లెక్కలోకి తీసుకున్న 1.26 కోట్ల మందికి నష్టం వాటిల్లినట్లే. అన్ని కలిపితే 1.83 కోట్ల మంది జగన్ జమానాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కోల్పోయారు.
నోరు తెరిస్తే చాలు నాటి ముఖ్యమంత్రి జగన్ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వారికి ఎన్నో ప్రయోజనాలు కురిపించినట్లు వారిని భ్రమపెట్టేందుకు చేయని ప్రయత్నాలు లేవు. వాస్తవాలు వెలికితీసి చూస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. పీజీ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్రం బోధనా రుసుముల్ని అందించేది. ఆ ఫీజు మొత్తంలో కేంద్ర రాష్ట్రాల వాటా ఎస్సీలకు 60-40, ఎస్టీలకు 75-25 నిష్పత్తిలో ఉండేది. అంటే కేంద్రం ఇచ్చేదే ఎక్కువ. ఈ పథకాన్ని జగన్ నీరుగార్చారు. ఇలా 35,000 మంది ఎస్సీ విద్యార్థులు, 5,000 మంది ఎస్టీ విద్యార్థులు నష్టపోయారు. గిరిజన విద్యార్థులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు 42.95 కోట్లు ఇవ్వలేదు. దీంతో 2.2 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు ఆ ఏడాది ఉపకార వేతనాలు లేకుండా విలవిల్లాడారు. కేంద్రమే పూర్తి నిధులు ఇచ్చి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించారని పథకాన్ని అమలు చేస్తే నిధుల మళ్లింపులో పేరెన్నిక గన్న జగన్ 8.79 కోట్లు ఇతర కార్యక్రమాలకు రాసిచ్చేశారు. ఆ నిధులు సరిగా వినియోగించి ఉంటే ఎస్సీ యువత స్వయం ఉపాధితో ఏర్పాటు చేసుకునే యూనిట్లో సగం రాయితీ కింద దక్కేది. పీఎం యశస్వి పథకం కింద ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల్ని ఇచ్చేందుకు కేంద్రం 2023-24లో 158.89 కోట్లు మంజూరు చేసింది. దీనికి రాష్ట్రం తన వాటా నిధులు 95.59 కోట్లు జత చెయ్యాలి. ఎప్పటికప్పుడు ఖజానా ఖాళీ చేసి అప్పుల సుడిగుండంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన మాజీ సీఎం రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా చేతులెత్తేశారు. ఫలితంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు దారుణంగా నష్టపోయారు. ఒకరు ఇద్దరు కాదు, ప్రీ మెట్రిక్ విభాగంలో 62,500 మంది, పోస్ట్ మెట్రిక్ విభాగంలో 2.60 లక్షల మందికి ఉపకార వేతనాలు లేకుండా పోయాయి. కేంద్రాన్ని, కేంద్ర పథకాల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలనే ప్రయత్నమే లేని కారణంగా జగన్ పాలనలో నష్టపోయిన వర్గాలు అనేకం. వీరిలో శిశువులు, రైతులు, ఈఎస్ఐ బీమా చేసుకున్న ఉద్యోగులు, గిరిజనులు, వైద్య విద్యార్థులు ఇలా ఎందరో ఉన్నారు. రైతుకు భూసార పరీక్షలు చేసి అందించే చిన్న కార్డు నుంచి మొదలుపెట్టి పెద్ద వైద్య కళాశాల వరకు అభివృద్ధిని జగన్ సర్కార్ అవకాశమున్నా నిర్లక్ష్యం చేసింది. రహదారులు, ఈఎస్ఐ ఆసుపత్రుల మెరుగుదలకు అనేక సౌకర్యాలు, వైద్య కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించలేకపోవడం. ఇలా ఒక్కటేంటి, జగన్ సర్కార్ వైఫల్యాల పుట్ట పగులుతూనే ఉంది. ఇంటింటికి నీళ్లు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు సాయం చేస్తానని కేంద్రం ముందుకొచ్చింది. ఆ అవకాశాన్ని కాలదన్నిన ఘనుడు జగన్. ఫలితంగా రాష్ట్రంలో 25.50 లక్షల కుటుంబాలు కుళాయి కనెక్షన్లు పొందలేకపోయాయి. ఒక్క జలజీవన్ మిషన్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 1,53,863 కోట్లు, మధ్యప్రదేశ్ 83,074 కోట్లు, రాజస్థాన్ 82,515 కోట్లు, కర్ణాటక 69,487.60 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేశాయి. ఆంధ్రప్రదేశ్ కేవలం 2,254.89 కోట్లే వినియోగించుకుంది. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 95 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు 8,695 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.